నేనిప్పుడు ఓకే. మీరు చెప్పినట్టు నేను రీసెర్చ్ చేసుకొని నేను ఒక కంపెనీతో అసోసియేట్ అయినా. ఇప్పుడు హ్మ్. అసలు లీడ్స్‌ని ఎట్లా తీసుకురావాలి? నేను ఏం చేయాలి? ఇప్పుడు ఒకే ఇద్దరు ముగ్గురు నడితే మా ఫ్రెండ్స్‌ని బలవంతం చేస్తా, మా చుట్టాలలో బలవంతం చేస్తా, చుట్టాలలో కొంటారు. హ్మ్. హ్మ్. ఎంతమంది రేపు ఫంక్షన్‌లో పోతే వాడు ముఖం కూడా చూడడు. ఊకే ఇప్పుడు రాంగానే ఏదో ఒకటి అమ్ముతారు రియల్ ఎస్టేట్ అగడతాడు అని వెళ్ళిపోతాడు. అవును. వెళ్ళిపోతాడు. పైగా ఇప్పుడు నేను ఇప్పుడే మాట్లాడుతున్నాడు. ఆ! అంతకుముందు అంత రెగ్యులర్ ఫోన్ చేసేది కాదు. ఆవిడ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ లేక అమ్మడానికి ఒకసారి సడెన్‌గా ఫోన్ చేసిండేంది. కంటిన్యూ ఫోన్ చేస్తున్నాడు. ఇలా చాలా వస్తాయి. బట్ ఆ! ఒకవేళ అలా అయినా కూడా 2 ప్రాబ్లమ్స్ అందులో. ఒకటేంటి వాళ్ళు ఎప్పటికో ఇప్పుడు నాకు కొనే ఇంట్రెస్ట్ లేదు, లేదా ఇప్పుడు మనీ లేదు, ఎప్పటికో కొంటాను. 4, 5 నెలల తర్వాత చూద్దాం. అప్పుడు దాకా ఈయన ఎంటబడతా ఉంటాడు. అది ఓకే. మొహమాటం ఎప్పటికో వాళ్ళకి 4 కూడా ఏందిరా బాబు ఆ! ఇట్లా నా వెనక పడ్డాడని. అవును సార్. అవును. ఇది చైన్ ఒక రకంగా ఇది యాంబే టైప్ చైన్ ప్రాసెస్. ఆ! అలా అవన్నీ విసిగిపోయి ఉన్నారు. ఆ నెట్వర్క్ ప్రోడక్ట్ మార్కెటింగ్. ఆ! నెట్వర్క్ మార్కెటింగ్. సో అది ఆల్రెడీ చాలా మంది విసిగిపోయి ఉన్నారు. అలా ఇప్పుడు ఎందుకంటే అలా సజెస్ట్ చేస్తే తీసుకోవట్లేదు. ఇప్పుడు అందరూ క్లయింట్ ఇప్పుడు మీరు ఫోన్ అంటే ఒక ఫోన్ ఉంది. మన ఫ్రెండ్ వాడుతున్నాడు. వెంటనే అది చెప్పు ఎక్కడ ఏంటి అని అతను సజెషన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు అంతా గూగుల్ చేయడం హ్యాపీగా అమెజాన్ లో చూసుకోవడం, రివ్యూస్ చూసుకోవడం యూట్యూబ్ లో వాళ్ళకి వాళ్ళే డెసిషన్ తీసుకునే మైండ్ అవును. సెట్ లోకి వచ్చేసారు. అవును. అది పాయింట్. ఇప్పుడు ఏది కొనాలన్నా అంతే. ఇప్పుడు క్లయింట్ మైండ్ సెట్ అలా మారిపోయింది. ఎవరో ఫ్రెండ్ రిఫర్ చేశాడు, ఎవరో రిలేటివ్ రిఫర్ చేశాడు అంటే అవునా సరే సరే ఓకే అని చెప్పి మళ్ళీ గూగుల్లోకి వచ్చి యూట్యూబ్లోకి వచ్చి గూగుల్ దాన్ని కూడా ఒకసారి రిసర్చ్ క్రాస్ చెక్ వాళ్ళ రిసర్చ్ వాళ్ళు అది కూడా చేసుకుంటారు. అవును. క్రాస్ చెక్ చేస్తారు. బాగుందంటే ఓకే, లేదంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళ ఫ్రీడమ్ ఉంది ఇప్పుడు. వాళ్ళకి నచ్చిందే తీసుకుంటారు. అందువల్ల అంటే ఫైనల్ గా ఆన్లైన్ లో ప్రమోట్ చేస్తే ఎక్కువ బిజినెస్ అవుతుంది. ఆన్లైన్ లో ఎలా క్లయింట్ కి నచ్చేలాగా క్లయింట్ కి ఫుల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ రైటింగ్ దగ్గర నుంచి కంటెంట్ క్రియేషన్ అంటే వీడియోస్ కానీ అన్ని ఆ! ప్రాపర్ గా దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దాన్ని ఫౌండేషన్ అంటాం సార్. ఈ ఫౌండేషన్ చేయకుండా ఎప్పుడైతే లీడ్ జనరేషన్ కి వెళ్తారో అప్పుడు వీళ్ళకి లీడ్స్ అంటే మంచి రావు. చాలా మంది ఏమనుకుంటారంటే బయట ఫేస్‌బుక్ యాడ్స్ నడిపిస్తే వచ్చేస్తారు లీడ్స్ అనుకుంటారు. ఈ ఫౌండేషన్ రావు రావు లేకుండా చేస్తే కష్టమైతది. సో, ఈ ఫౌండేషన్ గురించి 100%. కొంచెం చెప్పండి. అంటే ఏం చేయాలి ఫౌండేషన్ పరంగా? ఫౌండేషన్ అంటే ఇదే సార్. మన క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడాలి. క్లయింట్ ఆబ్వియస్లీ ఆన్లైన్ త్రూ చెక్స్ అంటే సెర్చ్ చేస్తున్నాడు. బట్ ఎంత పొటెన్షియల్ ఉందో తెలుసా సార్ ఆల్రెడీ. నిన్న కూడా నేను డెమోలో చూపించాను లైవ్ లో. యాక్చువల్ గా ఓపెన్ ప్లాట్స్ కొనాలని, అపార్ట్మెంట్స్ కొనాలని అండ్ విల్లాస్ కొనాలని ఓన్లీ గూగుల్లో సెర్చ్ చేస్తున్న వాళ్ళే పర్ మంత్ 5,000 నుంచి 10,000 మంది ఉన్నారు సార్. నేను హైదరాబాద్ నిన్న ఓన్లీ. నిన్న నిన్న హైదరాబాద్‌లో చూశాను. నేను కూడా ఓపెన్ చేసి సార్ యూఎస్, అవును. సౌదీ, ఆస్ట్రేలియా టార్గెట్ పెట్టి కూడా చూస్తే ఎస్ సార్. ఎస్ కనీసం ఒక సార్. 1000 మంది సెర్చ్ చేస్తున్నారు. పైన సార్ పైన ఖచ్చితంగా అది ఎందుకంటే ఆ హెచ్ఎండిఏ పొటెన్షియల్ ప్లాట్స్ అని ఉంటుంది సార్. ఇవన్నీ కీవర్డ్స్. ఎస్ సార్. అది ఐటీ పీపుల్ కి ఆల్రెడీ అవేర్నెస్ వచ్చేసింది సార్. అప్పట్లో ఎలా ఉండేదంటే మా ఫ్రెండ్ కార్ కొన్నాడు, తనకంటే పెద్ద కార్ కొనాలి, ఇలా ఉండేది మైండ్ సెట్. లేదా గోల్డ్ కొన్నారు, గోల్డ్ కొనాలి. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ అవేర్నెస్ వచ్చింది. అందరు నార్మల్ పీపుల్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు, ఎల్ఐసీలు తీసుకుంటున్నారు, మ్యూచువల్ ఫండ్ చేసే వాళ్ళు ఉన్నారు. అన్ని అయిపోయాక కూడా ఇన్వెస్ట్మెంట్ లోనే చేస్తారు సార్. ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు ఏమంటారు ఎక్కువ ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్. ఇప్పుడు కూడా ఫస్ట్ లో గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ప్రాపర్టీ పైన. అది రైట్ వేనే. మీరు చాలా వీడియోస్ కూడా చూస్తుంటారు సెలబ్రిటీస్ కూడా. యాక్చువల్ గా ఒకరు చెప్తారు ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్న ఏరియాలో దగ్గర దగ్గర 100 ఎకరాలు మాకు అప్పుడు 10 లక్షలకి ఇస్తున్నారు, మేము తీసుకోలేదు అంటారు. అవును. కానీ ఇప్పుడు అది ఎంత అయింది లైక్ దట్. అలాగే మురళీమోహన్ గారు కూడా చెప్తుంటారు హైటెక్ సిటీ పక్కన గజం అప్పుడు ఆయన జస్ట్ 3,000కి అమ్మారు. ఇప్పుడు అవును. 3 లక్షలు అయింది యాక్చువల్ గజం. హ్మ్. జస్ట్ కొన్నవాళ్ళు ఎంత 100 టైమ్స్ ప్రాఫిట్. 100 ఒక 15 ఏళ్ల టైంలో. ఇప్పుడు అదే సార్ జైబేరి ఉంది కదా సార్. జయపేట జైబేరి తెలుసు. పక్కకు హైటెక్ సిటీ హైటెక్ తెలుసు. సిటీ, హైటెక్ సిటీ పక్కన అప్పుడు ఓపెన్ ప్లాట్ అవి. అప్పట్లో అవి ఓపెన్ ప్లాట్లే. పాయింట్ సార్ అది. అప్పట్లో అవి ఓపెన్ ప్లాట్లే గజాల లెక్కనే అమ్మారు, కొన్నారు. 5,000 సారీ 3,000 కాదు 5,000కి అలా కొన్నారంట గజం. ఇప్పుడు అది 3 లక్షలు పైన అయ్యింది. పైన ప్లేస్ లేదు అమ్మడానికి. ఆల్రెడీ కమర్షియల్స్ వచ్చేసాయి కదా అందులో. ఎగ్జాంపుల్. సో అట్లా సార్ హ్యూజ్. అందువల్ల ఏంటంటే ఇప్పటికి కూడా మన మన అందరూ తెలుగు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అఫ్కోర్స్ ఇప్పుడు నార్త్ లో కూడా ముందు కొంత మనీ ఉందంటే ఖచ్చితంగా ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు, లేదన్నా ఒక హౌస్ ప్రాపర్టీ పైన. ఫైనల్ గా ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్ చేయాలని ఒక 100 పీపుల్ తీసుకుంటే 80% అంటే 80 పీపుల్ వాళ్ళ దగ్గర మనీ ఉంటే ఇమీడియట్ గా అందులో ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు. మిగతా తర్వాత ఇవన్నీ యాక్చువల్గా సో నాకు ఖచ్చితంగా ఎలా ఇప్పుడు ఎలా తెలుస్తుంది వీళ్ళు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు అంటే నేను ఎలా తెలుస్తుంది నాకు ఎంతమంది ఇప్పుడు మీరు చెప్పారు కదా! డేటా ఎలా చూడొచ్చు నేను? గూగుల్లో కీవర్డ్ ప్లానర్ లోకి వెళ్ళి చూస్తే దాదాపు కనిపిస్తుంది సార్ గూగుల్ కీవర్డ్ చూపెట్టగలరా? ప్లానర్ లో. నేను ఓపెన్ చేయన్నా? పర్లేదు సార్, మీరు ఓపెన్ చేసుకుని సరిపోతుంది, నేను చూపెట్టండి. ఓపెన్ చేస్తలే. Yeah. ఏమని కొట్టాలి గూగుల్‌లో? గూగుల్లోకి వెళ్ళి గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఒక్క నిమిషం. కనిపిస్తుందా స్క్రీన్? గూగుల్ ఎస్ సార్. కీవర్డ్ ప్లానర్. ఓకే. ఓకే. ఫస్ట్ సెలెక్ట్ చేస్తా. విజిట్ కీవర్డ్ ప్లానర్. విజిట్ కీవర్డ్ ప్లానర్. ఎస్ సార్.
ఓకే. డిస్కవర్ కీవర్డ్సా? ఎస్ సార్, డిస్కవర్. ఏం ఇక్కడ టైప్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఆహ్, 2 BHK అపార్ట్మెంట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్. 2 BHK అపార్ట్మెంట్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్. నాకు ఓపెన్ ప్లాట్స్ చెప్దాం. ఓపెన్ ప్లాట్స్. ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఏమ సేల్. ఓపెన్ ప్లాట్స్ ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ ఏదైనా ఇవ్వచ్చు ఫర్ సార్. సేల్ ఇన్ ఉట్టి సేల్ అని పెడతా. ఇక్కడ ఏం లొకేషన్ మార్చుకోవచ్చా? హైదరాబాద్ ఇవ్వండి సార్, హైదరాబాద్ అని ఇవ్వండి. మనం ముందు హైదరాబాద్ లోనే ఇచ్చుకుందాం, ఎందుకంటే హైదరాబాద్ లోనే ఇప్పుడు కొంత అవేర్నెస్ లో ఉన్నారు, ఇంకా ఓవరాల్ ఇంత అవేర్నెస్ లేదు. ఇప్పుడు Actually, మరి ఏంటి details. లొకేషన్ మార్చచ్చా? ఇండియా అది అది మా ప్రస్తుతానికి అది మార్చొచ్చు సార్. ఇండియాలోనే హైదరాబాద్ ప్రస్తుతానికి ఇక్కడ చూద్దాం. సో ఇండియా మొత్తంలో ఎంతమంది ఈ కీవర్డ్ తోని సెర్చ్ చేస్తున్నారు? ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు సార్, ఓపెన్ ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ యావరేజ్ మంత్లీ సెర్చ్ చేస్తారు, అంటే పర్ మంత్. అవును. ఇక్కడ ప్లాట్ ఫర్ సేల్ 1000 to ఇన్ 10,000 హైదరాబాద్ 1K to 10K, అంటే మినిమం ఒక 5,000 మంది ఉంటారు. అలా అన్ని కీవర్డ్స్ దగ్గర దగ్గర 700 కీవర్డ్స్ ఉన్నాయి సార్. అలా 700 పొటెన్షియల్ ఎంత ఉన్నాయి చూడండి. అప్పుడు మొత్తం అన్ని కీవర్డ్స్ కలిపి ఎంత మంది ఉన్నారో చెక్. ఇది 900% గ్రోత్ ఉంది. హెచ్ఎండి ప్లాట్ ఫర్ సేల్ బిలో 5 lakhs. హెచ్ఎండి ప్లాట్స్ 5 lakhs లో ఉండదు సార్ అసలు. అలా చేస్తున్నారు వాళ్ళు. కొత్త వాళ్ళు కావచ్చు. అవును సార్, అవును. అలాగే రెసిడెన్షియల్ ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ 900% ఉంది. హెచ్ఎండిఏ ఓపెన్ ప్లాట్స్ అప్రూవ్డ్ ప్లాట్స్ 900% ఉంది. సో వీటిని ఏం చేయాలి? ఈ డేటా తీసుకొని ఇప్పుడు ఐ వాంట్ టు మేక్ మనీ. ఇదేం లేదు సార్, ఇప్పుడు డేటా, ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను చూడండి సార్. ఇప్పుడు ఈ కీవర్డ్స్ అన్ని ఎన్ని ఉన్నాయి? దగ్గర అరౌండ్ 729 ఉన్నాయి చూడండి సార్ పైన. అవును. 729 కీవర్డ్స్. ఇక్కడ ఏమున్నాయి? 1,000 to 10,000 లేదా 100 to 1,000 ఉన్నాయి సార్. అంటే ఓవరాల్ గా ఈ 700 మీరు ఎలా చూడొచ్చు? 5,500. ఇక్కడ కాంపిటీషన్ చూస్తే కూడా అంత హై లేదు, మీడియం. అంటే ఎవరు రన్ చేయట్లేదు ఏంటిది? రన్ చేయరు సార్, ఇప్పుడు పెద్దగా రన్ చేయరు. అదే అడ్వాంటేజ్. మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత మనకి హ్యూజ్ ఇక్కడ కూడా భయంకరంగా ఇప్పుడు అందరు నేర్చుకుంటారు దీని వాల్యూ. బట్ నో ప్రాబ్లం, పొటెన్షియల్ ఎక్కువ ఉంది సార్. ఎనీవే టాపిక్ వస్తే, ఇప్పుడు ఒక్కొక్క కీవర్డ్ కి పొటెన్షియల్ అని ఉంది సార్. 100 నుంచి 1K అంటే ఒక 500 అనుకుందాం యావరేజ్ గా. అలాగే 1,000 నుంచి 10,000 సెలెక్ట్ చేయాలి. లేదు సార్, నేను చెప్తాను ఒకసారి చూద్దాం. ఫస్ట్ 2 చూద్దాం. ఫస్ట్ 2 కీవర్డ్స్ ఏంటి? ఓపెన్ ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ కదా. దీని పొటెన్షియల్ ఎంత ఉంది సార్? యావరేజ్ మంత్లీ సెర్చెస్ 100 నుంచి 1,000. అంటే మనం ఒక 500 పీపుల్ అనుకుందాం ఎగ్జాంపుల్ కి. ఓకేనా సార్? ఇది 500. ఇది ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అంటే 1,000 నుంచి 10,000 అంటే 5,000 పీపుల్ అనుకుందాం. ఓకేనా సార్? 5,500 ఇదొక 500 సార్. ఓవరాల్ గా అయితే ఒక 6,000 పీపుల్ ఈ 2 కీవర్డ్స్ కలిపి. ఓకేనా సార్? ఇప్పుడు టోటల్ పైన ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి సార్? ఇవన్నీ కలిపి 729. అంటే ఎంత సార్? దగ్గర దగ్గర 18 lakhs పీపుల్ ఓవరాల్ గా. అంటే 18 lakhs పీపుల్ ఓపెన్ ప్లాట్స్ కొనాలని హైదరాబాద్ లో చూస్తున్నారు సార్. అంటే ఒక వ్యక్తి మల్టిపుల్ కీవర్డ్స్ వాడి సెర్చ్ చేయొచ్చు కదా, అంటే యూనిక్. అవును సార్, అప్పుడు 10 lakhs పీపుల్ అయినా మినిమం ఉంటారు సార్. హ్యూజ్ 10 lakhs పొటెన్షియల్ ఉంటుంది సార్ పర్ మంత్ హైదరాబాద్ లో. ఓకే. సో మనం తక్కువలో తక్కువ తీసుకున్నా 10,000 మంది ఓపెన్ ప్లాట్స్ కొనాలని చూస్తున్నాం. 10,000 అయితే ఇక్కడ ఓకే. 10,000 కూడా పెద్ద నెంబర్ అది ప్రతి మంత్. ఖచ్చితంగా ఉంటారు సార్, 10,000 మంది లేకపోతే ఉండదు. 10,000 మంది ఖచ్చితంగా కొనాలని చూస్తారు. నేను అందుకనే ఇవన్నీ చెప్పాను. ఓన్లీ సరే ఒక 5,000 నుంచి 10,000 మంది ఉన్నారు చాలు కదండి. అంటే ఇప్పుడు వీళ్ళు మంత్లీ కదా సార్, ఇది మంత్లీ 5,000 నుంచి 10,000 మంది ఓపెన్ ప్లాట్స్ కొనాలని సెర్చ్ చేస్తున్నారు ఓన్లీ గూగుల్లో. అవును, మనకు ఒక ప్లాట్ అయితే చాలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్ పర్ మంత్. అవును. ఒక్క ప్లాట్ చేయడం ఈజీ. 1,00,000-2 లక్షల కమిషన్ వస్తుంది, ఇంకేముంది? అదే అంటున్నాను సార్, ఒక్క ప్లాట్ చేయడం అనేది చాలా ఈజీ వాళ్ళు పర్ మంత్. బట్ దానికి కంటిన్యూగా వాళ్ళు ఆన్లైన్ లో ప్రమోట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నా దగ్గర డేటా ఉంది, ఇంత సెర్చ్ రిజల్ట్స్, ఇంత సెర్చ్ ఉంది, ఇక్కడ బిడ్డింగ్ ఉంది, ఎంత బిడ్ చేయొచ్చు అనేది ఏం చేయాలి? అవును సార్, అవును. ఈ డేటా ఏంటంటే ముందు మనం హైదరాబాద్ లో బయ్యర్ పొటెన్షియల్ ఎంత ఉందని చూడడానికి సార్. బయ్యర్ పొటెన్షియల్ మంత్లీ దగ్గర దగ్గర 5,000 నుంచి 10,000 మంది ఈజీగా ఉంటారు సార్ ఓపెన్ ప్లాట్స్ కొనాలని ఓన్లీ హైదరాబాద్ లో. వీళ్ళకి చాలా మంది తెలియదు ఏంటంటే ఏపీ నుంచి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు హైదరాబాద్ లో. వైజాగ్ లో ఉండేవాళ్ళు, విజయవాడలో ఉండేవాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. బెంగళూరులో ఉండేవాళ్ళు, తిరుపతి, అటు రాయలసీమలో ఉండేవాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో. ఎవరైనా సరే ఈ 2 రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు సార్. వరంగల్, కరీంనగర్ కొంచెం మనం ఇండియా పెట్టినాం కాబట్టి గుజరాత్ నుంచి ట్రై చేస్తారు, ఢిల్లీ నుంచి కూడా ట్రై చేస్తారు. ఇండియా అంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ సార్. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో. నార్త్ ఇండియన్స్ చాలా హ్యూజ్ గా కొంటున్నారు, అది చాలా మంది తెలియదు. అంటే ఈ మార్వాడీస్ బిజినెస్ చేసేవాళ్ళు బేగం బజార్ నుంచి, ఈస్ట్ మారేడుపల్లి,
ఇటు ఉంటారు కదా మార్వాడీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా హ్యూజ్ అమౌంట్ లో ఉంటారు. ఎందుకంటే ఒకళ్ళు తీసుకుంటే వాళ్ళ కమ్యూనిటీలో 5 మంది 10 మంది ఒకేసారి వాళ్ళన్నీ ఒకే దగ్గర ఉండాలని అవును దగ్గర దగ్గర ఒక 30 ప్లాట్స్ 20 ప్లాట్స్ 50 ప్లాట్స్ అలా అంతా ఒక దగ్గర తీసుకుంటారు వాళ్ళు. ఉమ్, వాళ్ళు సపరేట్. నేను అందుకని కొన్ని వెంచర్స్ లో చూస్తాను, ఆల్రెడీ అది ఒక 50 ఎకరాలు వెంచర్ ఉంటుంది, ఒక 10 ఎకరాలు సపరేట్ గోడ కట్టించుకుంటారు. అది ఏంటంటే వాళ్ళు సపరేట్ తీసుకున్నారు అనమాట, ఉమ్, ఆ 10 ఎకర్స్ వరకు ప్లాట్స్ వైజ్ గా. హ్యూజ్ ఓకే పొటెన్షియల్ ఉంటుంది సార్. ఫైనల్ గా చెప్పాలంటే పర్ ఇయర్ 10 lakhs ఓపెన్ ప్లాట్స్ కొనాలని చూస్తారు సార్. 10 lakhs మంత్లీ 10,000 చూసుకున్నా కూడా కనీసం 1 lakh వేసుకున్నా, నేను తక్కువే చెప్తాను సరే పోనీ, బట్ పొటెన్షియల్ ఎక్కువే ఉంటుంది సార్. మీరు మీరు సార్ ఫేస్బుక్ లోకి వెళ్ళి చూసినా కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాకు ఉమ్, ఉమ్, అర్థమైంది పొటెన్షియల్ ఉన్నది. ఉమ్. కాంపిటీషన్ కూడా అంత లేదు, మీడియమే ఉన్నది వీటికి. కాంపిటీషన్ ఎక్కువ లేదు సార్, ఎందుకంటే ఎక్కువ మంది ఇంకా ప్రమోట్ ఆన్లైన్ లో ప్రమోట్ చేయట్లేదు, పెద్ద పెద్ద చేయట్లేదు. కంపెనీలు ప్రమోషన్ చేస్తున్నాయి ఇక. ఉమ్. ఏం చేయాలి ఇప్పుడు నేను నెక్స్ట్? ఓకే, కీవర్డ్ రీసెర్చ్ చేశాను, ఈ లిస్ట్ అన్ని కాపీ చేసుకోవాలి ఒక దగ్గర ఎక్కడన్నా. నో నో ఓన్లీ కీవర్డ్స్ సార్, అక్కడి నుంచి మొదలు పెట్టకూడదు. అది ఓన్లీ వీళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ కోసం. నేను ఇప్పుడు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, బిజినెస్ సక్సెస్ అవ్వడానికి ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే కొనేవాళ్ళు ఉండాలి కదా ముందు. సో బయర్ పొటెన్షియల్ భయంకరంగా ఉంటుంది హైదరాబాద్ లో. ఎక్కడెక్కడి నుంచి కూడా అంత అబ్రాడ్ లో ఉన్న ఎన్ఆర్ఐస్ కూడా హైదరాబాద్ లోనే ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు. తెలుగు వాళ్ళు దాదాపు తెలుగు వాళ్ళు నార్త్ ఇండియన్స్ కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అవును. అంటే హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలనే పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది సార్. బయర్స్ ఖచ్చితంగా ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. సో అందువల్ల హ్యూజ్ పొటెన్షియల్ అయితే ఉంటుంది బిజినెస్ సక్సెస్ఫుల్ గా చేయడానికి. సో ఉమ్. సక్సెస్ చేయడానికి వీళ్ళు ఏం చేయాలి? ఆల్రెడీ సీనియర్స్ చేస్తున్న మిస్టేక్ చూద్దాం. సీనియర్స్ వచ్చి ఆఫ్లైన్ చేయడం వల్ల వాళ్ళు వెనకబడిపోయారు. ఎందుకంటే క్లయింట్ ఆన్లైన్ లోకి వచ్చాడు. ఇప్పుడు కొనేవాళ్ళు ఎక్కడ ఉంటే మనం అక్కడే ప్రమోట్ చేయాలి ఇప్పుడు కదా సార్. నాకు తెలిసి అంత టైం కూడా లేదు, బయట పోయి కనుక్కొని ఆఫీస్లో కూర్చొని మాట్లాడేంత టైం కూడా లేదు జనాలకు. అదే కదా, అదే అంటున్నాను సార్. ఇప్పుడు మీరు ఇప్పుడు పాంప్లెట్ ఇస్తారు, తీసుకుంటారు, లేదంటే ఒక అపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని గేటెడ్ కమ్యూనిటీ అక్కడ ఉమ్. ప్లాట్ తిరిగి ఇవ్వగలమా పోనీ? పాంప్లెట్స్ లేదు కదా సార్. అది ఇప్పుడు ఆన్లైన్ త్రూ చీప్ అండ్ పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏమైనా మనం చేయగలం. అలా అయినా కార్లో అంత ట్రాఫిక్ లో వెళ్ళి హోర్డింగ్ లో చూసి ఫోన్ చేస్తాడు. టీవీలు కూడా ఎవరైనా చూస్తున్నారు, న్యూస్ కూడా ఇప్పుడు యూట్యూబ్ లోనే చూస్తున్నారు. అంత ఫోన్ రేడియో కూడా నడిపిస్తాం, రేడియో యాడ్స్. రేడియో ఇప్పుడు రేడియో యాడ్స్ కూడా తగ్గిపోయినాయి. ఒకప్పుడు నడిచాయి ఇవన్నీ. మీరు ప్రింట్ మీడియా ఫస్ట్, ఆబ్వియస్లీ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు అంతా డిజిటల్ మీడియా. అందరూ ఇప్పుడు ఫోన్ లోనే ఉంటున్నారు. న్యూస్ కూడా యూట్యూబ్ లో చూస్తున్నారు. కొంతమంది టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ కొంత హై టికెట్ క్లయింట్స్ అందరూ ఆబ్వియస్లీ న్యూస్ కూడా ఆ వెబ్సైట్ లో చూస్తున్నారు, యాప్స్ లో చూస్తున్నారు. సో మనకి చాలా ఇక్కడ ప్రమోట్ చేసే అవకాశం ఉంది. పర్టికులర్ గా ఆన్లైన్ లో బెస్ట్ వేలో ప్రమోట్ చేసే అవకాశం ఉంది. అది కూడా సార్ ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాదాపూర్ నుంచి ఒక 2 కిలోమీటర్ రేడియస్ తీసుకుందాం అనుకోండి సార్. సింపుల్ జస్ట్ 2 kilometers. అక్కడ ఒక 1 lakh పీపుల్ ఉన్నారు. ఇక్కడ చేయొచ్చా ఇప్పుడు నేను మాదాపూర్ 2 కిలోమీటర్ రేడియస్ అట్లా? ఇది బెటర్ సార్, ఇలా డైరెక్ట్ చూద్దాం.